ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. సో ఈ రోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే, అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం. సో తమకు తెలియని వారికి సైతం తమ రక్తాన్ని దానం చేసి ఎందరినో కాపాడుతున్నటువంటి మహనీయులు అయినటువంటి రక్తదాతలను గౌరవించి వారికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు గాను మనము ఈ డేని జరుపుకుంటున్నాము. సో ఇది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2004 నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజునే అంటే జూన్ 14నే మనం వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా, అంటే ప్రపంచ రక్తదాత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ రోజు ప్రముఖ ఆస్ట్రియా జీవశాస్త్రజ్ఞుడైనటువంటి లాన్స్ స్టీనర్ గారి బర్త్డే. ఇన్ఫాక్ట్ ఈ రక్త వర్గాల గురించి, బ్లడ్ గ్రూప్స్ గురించి మొట్టమొదటిగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి రక్త వర్గాలను గురించి, సరి అయినటువంటి రక్త మార్పిడి గురించి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లాన్స్ స్టీనర్ గారు. సో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ మనము జూన్ 14 నాడు, సో 2004 నుంచి వరల్డ్ బ్లడ్ డోనర్ డేను జరుపుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇది రక్తదాతలను గౌరవించడంతో పాటు ప్రజలందరికీ కూడా రక్తాన్ని వాళ్ళు దానం చేయడం వల్ల మరొకరికి లైఫ్ ని ప్రసాదించవచ్చు అనే ఒక అవేర్నెస్ ని కలిగించడం కూడా ఈ డే యొక్క ప్రముఖ ఉద్దేశం. మరి ఈ 2025వ థీమ్ ఏంటంటే, అంటే ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. సో ఫ్రెండ్స్, మనము ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే మన బ్లడ్ గ్రూప్ సంబంధించిన వారైతే తప్పకుండా మన రక్తాన్ని వాళ్ళకి డొనేట్ చేద్దాం. ఎందుకంటే ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఒక ఇయర్ లో కనీసం 3-4 టైమ్స్ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆరోగ్యవంతమైనటువంటి హ్యూమన్ బాడీలో, అంటే హెల్దీ హ్యూమన్ బాడీలో ఒక 5 లీటర్స్ వరకు బ్లడ్ అయితే ఉంటుంది. సో మనం హెల్దీగా ఉంటే ఈవెన్ 3-4 టైమ్స్ కూడా మనం బ్లడ్ అయితే ఇవ్వచ్చు. అట్లీస్ట్ 6 మంత్స్ ఒకసారైనా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరి లైఫ్ ని మనము కాపాడిన వారు అవుతాము. సో ఒకరి లైఫ్ ని కాపాడడం కంటే సంతృప్తి అనేది మరొకటి అయితే ఉండదనేది నా యొక్క ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం.